టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈరోజు నేను చెప్పే వీడియో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియో. ప్రాబబుల్లీ దీన్ని మళ్ళీ మీరు డిఫరెంట్ డైరెక్షన్లో తీసుకెళ్ళి ఏదో పొలిటికల్గా కనెక్ట్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే స్కూల్స్కి సంబంధించినటువంటి టాపిక్ కాబట్టి సో నాలాంటి వ్యక్తి రియాక్ట్ అవ్వడం కూడా అవసరం. ఎందుకంటే చాలామంది సరే తలా తోక లేకుండా ఉన్న యూట్యూబ్ ఛానల్లోనూ ఏదో రేటింగ్ల గురించో వ్యూస్ గురించో రకరకాలుగా దాన్ని మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించి డిఫరెంట్ డైమెన్షన్లో, ఎందుకంటే ఆబ్వియస్గా నా వీడియోస్ అనేవి కొంచెం డిఫరెంట్ డైమెన్షన్ టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి అందరూ ఏదో ఒక దంపుడి కింద చెప్పే విధానం ఏదైతే ఉంటుందో దాని నుంచి కొంచెం లోతుగా వెళ్ళి ఈ పాయింట్ని నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అట్లీస్ట్ ప్రజలకి కొన్ని విషయాలు తెలియాలి. టాపిక్ గరికపాటి గారు అన్నటువంటి మాట ఏదైతే ఉంటుందో స్కూల్స్కి సంబంధించి మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆయన మాట్లాడిన విధానం, లేకపోతే ఫ్రీ బుక్స్కి సంబంధించిన విధానం గురించి పలు ఛానల్స్లో పలు రకాలుగా ట్రోలింగ్ అనేది ఆయన మీద జరుగుతుంది. సరే, మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం మామూలుగా ఈ యొక్క ఆధ్యాత్మికత లేకపోతేనేమో కొంత స్పిరిచువల్గా కానీ కొంత పురాణాలకు సంబంధించి కానీ కనుమరుగైపోతున్నటువంటి ఇట్లాంటి సందర్భాల్లో కొంత చాగంటి కోటేశ్వరరావు గారు కానీ లేకపోతే గరికపాటి గారు కానీ తనదైనటువంటి శైలిలో వాళ్ళు ప్రజలకి కొంత అవేర్నెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనందరం కూడా ఆల్మోస్ట్ ఎన్నో సందర్భాల్లో ఎన్నో రకాల వీడియోస్ ద్వారా ఎంతో కొంత జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా మనం సంపాదించుకున్నాం. నా ఉద్దేశం వీళ్ళనే కాదండి, ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. ఇప్పుడు ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారు కొన్ని వీడియోస్ కొన్ని విషయాల మీద చాలా బహిరంగంగా మాట్లాడతారు, అది కూడా మనం వింటాం. లేదా జేడి లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, ఇట్లాంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడినటువంటి మాటలు డెఫినెట్గా సొసైటీకి కొంత ఇన్ఫర్మేషన్ కానీ కొంత ఆదర్శంగా ఉంటాయి. సో ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. సో గరికపాటి గారు మాట్లాడిన విధానం ఏదైతే ఉంటుందో పాయింట్కి సంబంధించి జనరల్గా ఆయన ఆ ఫ్లోలో ఆయనకు ఉన్నటువంటి మాట విధానంలో ఆయన అన్న మాట ఏంటంటే, ఈ యొక్క మధ్యాహ్న పథకం భోజనం మీద ఎక్కువ ఫోకస్ ఏంటి, భోజనం పిల్లలకి భోజనం పెట్టడానికి ఫ్రీ భోజనం ఎందుకు అవసరం ఏముంటుందో, లేకపోతే ఎందుకు రావాల్సిన అవసరం ఏముంటుంది, లేకపోతే చదువు అనేది ముఖ్యం కదా, లేకపోతే ఈ టీచర్స్ అందరూ కూడా ఓన్లీ ఎంతమంది తిన్నారు ఎంతమంది లేరు ఏంటి ఈ లెక్కలు వేసుకోవడం సరిపోతుంది, లేకపోతేనేమో చదువు మనకి ముఖ్యం కాబట్టి దీనికి సంబంధించి అలా ఓన్లీ భోజనం గురించి స్కూల్ ఏంటి, అలా రావాల్సిన అవసరం ఏంటి, లేదా బట్టలో లేకపోతే వీటికి సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ పథకాలు దానికి సంబంధించినటువంటి విషయం మీద ఆయన కామెంట్ చేయడం జరిగింది. ప్రాబబుల్లీ ఆయన కామెంట్ చేసినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో అది ఎవరైనా కూడా ఆ పాయింట్ వరకు తీసుకున్నట్లయితే తప్పే. అది నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఈవెన్ 11th క్లాస్ ఈవెన్ 12th క్లాస్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థిని. సో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థులు, అప్పట్లో ఉన్నటువంటి స్కూల్స్లో చదువుకునే విద్యార్థుల్లో చాలామంది ఈవెన్ స్కూల్కి వెళితే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇప్పుడు రాను కూడా గవర్నమెంట్ స్కూల్ యొక్క పరిస్థితి మారి ఈ అన్ఫార్చునేట్గానో మరి ఏం జరుగుతుందో, అప్పట్లో పెద్ద పెద్ద ఎంఆర్ఓ పిల్లలు లేకపోతే డబ్బులు ఉన్నవాడి పిల్లలు లేకపోతే మా ఊరు ప్రెసిడెంట్ పిల్లలు అందరూ కూడా ఒకే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని ఉండేవారు కాబట్టి అప్పుడు ఉన్నటువంటి విధానం వేరు. అన్ఫార్చునేట్గా స్కూల్ సిస్టమ్ని ఏ విధంగా తీసుకొచ్చారంటే ఇది బడుగు బలహీన వర్గాలకి లేకపోతేనేమో లో ఇన్కమ్ పీపుల్కి లేదా పూర్ పీపుల్కి చదువుకునే స్థలాల కింద మారిపోయినాయి. సో అఫ్కోర్స్ గవర్నమెంట్ అంటేనే వాళ్ళ గురించి వర్క్ చేయాలి కాబట్టి డెఫినెట్గా ఆ పర్స్పెక్టివ్లో మారిపోవడం అన్నది తప్పు అన్న డైరెక్షన్లో నేను చెప్పట్లేదు. బట్ అలాగది రూపాంతరం చెందినాయి అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను, అంతే, అంతకుమించి లేదు. అంటే మెరిట్ అన్న పర్స్పెక్టివ్లో క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వేరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు. చాలా సందర్భాల్లో చాలా వీడియోల్లో ఈ పాయింట్ని నేను రైట్ చేశాను. ప్రాబబుల్లీ రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవగాహన ఉంటుంది. అన్ఫార్చునేట్గా ఒక ఇష్యూ వచ్చింది, గరికపాటి గారు అన్నమాట తప్పేనండి, అందులో ఎలాంటి సందేహం లేదు, తప్పే. కానీ దాని వెనకాల ఉన్న గూఢార్థాన్ని, దాని వెనకాల ఉన్న కాంటెస్ట్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ లేకపోతే స్కూల్లో మనం ఇచ్చే పథకాలు లేకపోతే మనం ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనం ఇచ్చే పుస్తకాలు లేకపోతే బట్టలు లేకపోతే భోజనం ఏవైతే ఉన్నాయో ఈ 100% అవసరం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ వీటి మీద మనం మాట్లాడి ప్రజలు కానీ, వీటి మీద మాట్లాడి మీడియా కానీ, వీటి మీద మాట్లాడి అపోజిషన్ పార్టీస్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు అన్న దాని మీద ఎందుకు గళం ఎత్తట్లేదు? ఇది
నన్ను చాలా బాధ కలిగించినట్టు అంశం ఇప్పుడే కదండి, ఎన్నో సంవత్సరాల నుంచి అసలు దీని మీద యుద్ధమే చేయాలి నేనైతే. అసలు దీని మీద యుద్ధం చేయాలనుకుంటే ఎవరన్నా ఉంటే అసలు నాతో కలవండి. మరి ఫ్యూచర్లో నేను ఏం చేస్తానో నాకు తెలియదు, కానీ నాకైతే బలంగా నేను, ఎందుకంటేనంటే నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక విద్యార్థి కింద నేను ఆలోచన చేసి నేను చెప్తున్నాను. అప్పుడున్నటువంటి విధానం ఇప్పుడున్న విధానానికి చాలా చాలా వ్యత్యాసం అనేది ఉందండి. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోండే, అంటే స్కూల్కి ఫీజులు లేకపోతే వేరే రకమైనటువంటి ఇబ్బందులు పడి సీట్లు వచ్చినా కూడా 6,000 4,000 లేని పరిస్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తినే కాబట్టి బాధ తెలియని వ్యక్తిని కాదు, బాధ తెలిసిన వ్యక్తిని నేను. వెస్ట్ గోదావరి తణుకు దగ్గర ఉన్నటువంటి దువ్వ గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న పర్సన్ నేను. తర్వాత తణుకులో నాకు ఇంటర్మీడియట్లో సీట్ రాకపోతే మాధవరం అని జగన్నాథపురం దగ్గర అక్కడ నేను చదువుకున్న విద్యార్థిని కాబట్టి గవర్నమెంట్ సిస్టమ్ మీద, గవర్నమెంట్ స్కూల్స్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. ఆఫ్కోర్స్ సబ్సిక్వెంట్గా నేను కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ కూడా గవర్నమెంట్ వాటిలోనే చదివాను, ఎక్కడ ప్రైవేట్ వాటిలో ఎక్కడ చదవలేదు యాక్చువల్గా. పక్కన పెట్టి ఆఫ్కోర్స్ ఐఎస్బీ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, అక్కడ మాత్రం చదివాను నేను, పక్కన పెట్టండి. అంటే ఇదే గవర్నమెంట్ స్కూల్స్లో ఫెసిలిటీస్ ఇవ్వడం ఇంపార్టెంటే, అందులో ఎలాంటి ఇష్యూ లేదు. కానీ ఆయన మాట్లాడిన ఫ్లోలో ఉన్న బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి మీనింగ్ని కొంచెం అర్థం చేసుకుంటా ప్రయత్నం చేద్దాం. అంటే నేను సపోర్ట్ చేస్తున్నాను, దయచేసి అట్లా నన్ను తప్పు అనుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మాట తప్పు, కానీ ఈ యొక్క స్కూల్ యొక్క టీచర్స్కి కానీ, మేనేజ్మెంట్కి కానీ, ప్రిన్సిపల్స్కి కానీ నాన్ అకాడమిక్ వర్క్ లోడ్ ఎక్కువ అయిపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది మాత్రం నన్ను ఎక్కడ డిబేట్లో రమ్మంటే అక్కడికి వస్తాను, ఎన్ని గంటలు కలితే అన్ని గంటలు మాట్లాడతాను. ఎందుకంటే చాలా మంది ఒక వీడియో కూడా నేను చేశానండి స్కూల్ టీచర్స్ సంబంధించి. ఎంత ఎక్స్ట్రా వర్క్ ఉంటుందంటే, ఎంత నాన్ అకాడమిక్ వర్క్ ఉంటుందంటే మనం ఇమాజిన్ కూడా చేయలేమండి. రోజు అంత భయంకరమైనటువంటి వర్క్ లోడ్ ఉంటుందండి. ఇది తప్పని నేను చెప్పండి. దానికి సపరేట్గా ఒక స్టాఫ్ని పెట్టి నాన్ అకాడమిక్ వర్క్స్కి స్టాఫ్ని పెట్టినట్లయితే ఈ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టవచ్చు. దీన్ని గట్టిగా మనం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థిగా చెప్తున్నాను నేను. అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఒక్కొక్క మనిషి మీద 1,10,000 రూపాయలు ఖర్చు పెడితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో దగ్గర ఎన్నో వేల స్కూల్స్ మనకి, వందల స్కూల్స్ మనకి గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 60-65% ఆఫ్ ది స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. ఆల్మోస్ట్ 60% ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇన్ని వేల స్కూల్స్, 30-35 వేల స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్లో, రకరకాల స్కూల్స్లో చదువుతున్నారు కదా. సరే, లో బడ్జెట్ స్కూల్స్ అనుకోండి, లేదా గవర్నమెంట్ స్కూల్స్ అనుకోండి, చదువుతున్నారు. వీళ్ళల్లో 10th క్లాస్కి వచ్చేటప్పటికి ఎటువంటి పబ్లిక్ ఎగ్జాము లేకుండా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పబ్లిక్ ఎగ్జామ్ పెట్టకుండా ఓన్లీ ఎన్రోల్మెంట్ రేషియో మాత్రమే కావాలి. పిల్లల్ని తీసుకొచ్చి మేము కూర్చోపెట్టి ఓన్లీ మనం భోజనం పెట్టి, లేకపోతేనేమో చదువు చెప్పకుండా భోజనం పెట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి, చదువు క్వాలిటీకి సంబంధించినటువంటిది మీరు పట్టించుకోకుండా మనం వాళ్ళని మెస్మరైజ్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి యొక్క పిల్లల్లో ఎక్కువ శాతం మంది బడుగు బలహీన వర్గాల నుంచి వస్తున్నారన్నమాట. నేను చెప్పక్కర్లేదు, అది వాస్తవం. దాని గురించి కొత్తగా నేను కామెంట్ చేయక్కర్లా, నాకు తెలిసే మాట్లాడుతున్నాను బాధ్యతగా. మరి క్వాలిటీ గురించి ఎందుకు ఇదే మీడియా, క్వాలిటీ గురించి ఇదే అపోజిషన్, ఎందుకు ఇదే గవర్నమెంటు, ఎందుకు ఇదే పెద్ద మనుషులు క్వాలిటీ ఆఫ్ అవుట్కమ్స్ మీద ఎందుకు మనం మాట్లాడము? క్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ అనేది ఏదైతే ఉంటుందో, అసెస్మెంట్ అనేది యాసర్ ఏఎస్ఈఆర్ రిపోర్ట్లో చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. యూడిఐఎస్సి రిపోర్ట్, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ చాలా క్లియర్గా ఉంది, ఎవరైనా చదవండి. నీతి ఆయోగ్ రిపోర్ట్లో చెప్పింది, చివరికి క్యాగ్ రిపోర్ట్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్తున్నారు? 10వ తరగతి చదివి పిల్లోడికి 6వ తరగతి లెక్కలు రావడం లేదు, 8వ తరగతి చదివి పిల్లోడికి ఇంగ్లీష్లో 2 ముక్కలు రాయడం రావడం లేదు. కనీసం 90% ఆఫ్ ది పిల్లలకు కూడా భాగాహారాల గుణింతాలు రావట్లేదు. అయినప్పటికీ కూడా 90 మార్కులు 10th క్లాస్లో, 8th క్లాస్లో, 9th క్లాస్లో వస్తున్నాయి కదా. అసలు వరస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది. ప్రైవేట్ స్కూల్స్ గురించి మాట్లాడలేదు, పక్కన పెట్టండి. ప్రైవేట్లో కూడా వరస్ట్ ఉంటుంది, నేను దాని గురించి మాట్లాడలేదు, అది పక్కన పెట్టండి, సపరేట్ డిబేట్ అది. గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత అధ్వానంగా ఉంది అంటే మీ ఊహకు కూడా అందదు. ఈ టీవీ ఛానల్లో మాట్లాడేవాళ్ళు కానీ వీళ్ళకి కానీ మీ ఊహకు కూడా అందదు. నాకంటే బెటర్ పర్సన్ ఎవడో ఉండడు. ఎడ్యుకేషన్ మీద అణువును తెలిసిన రీసెర్చ్ చేసి అణువు తెలిసిన వ్యక్తిని 25-30 ఏళ్ళు వచ్చి, ఈవెన్ ప్రాబబ్లీ చీఫ్ మినిస్టర్స్ కూడా తెలియదు ఇదేం జరుగుతుందో. ప్రైమ్ మినిస్టర్ కూడా ఎంత ఘోర చాప కింద నీరు లేక, ఎంత ఘోరంగా మనం బలహీన వర్గాల ప్రజల పిల్లల్ని
లేకపోతేనేమో లో ఇన్కమ్ గ్రూప్స్ని బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసి వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తున్నామని చెప్పి ఏదైతే భ్రమలో మనం బతుకుతున్నామో బతికిస్తున్నారో ఇది 100కి 100% తప్పు. ఇది దానికి ఉదాహరణే రిపోర్ట్స్. అలాగే నిన్నగాక మొన్న వచ్చిన 2025 జేఈ రిపోర్ట్స్లో కానీ 24లో కానీ 25లో కానీ నీట్ జేఈ లేకపోతే క్యాట్ సివిల్ సర్వీసు లేకపోతే గ్రూప్ ఏవైతే కొంచెం ప్రెస్టీజియస్ జామ్ ఎగ్జామ్ గేట్ ఎగ్జామ్ ఇలాంటి ఏవైతే రకరకాల ఎగ్జామ్స్ ఉంటాయో ఈ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 1% ఆఫ్ ది స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి రాలేదే, ఇంక్లూడింగ్ మోడల్ స్కూల్స్, ఇంక్లూడింగ్ గురుకుల స్కూల్స్. మీరు అనొచ్చు అందరూ గొప్ప వ్యక్తులు అవ్వక్కర్లేదు కదా, అందరూ గొప్ప గొప్ప కాలేజీలకి గొప్ప అడ్మిషన్స్ రావక్కర్లేదు కదా అంటే అవి కూడా గవర్నమెంట్వే. ఐఐటీస్ను గవర్నమెంట్ ఎయిమ్స్ ఢిల్లీ కూడా అవేం ప్రైవేటీ కాదే. గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థి గవర్నమెంట్ కాలేజీలోకి వెళ్ళలేని దుస్థితికి స్కూల్ యొక్క ఎడ్యుకేషన్ దిగజారినందుకు స్కూల్ దిగజారినందుకు సిగ్గుపడాలా? లేకపోతే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసేవని చెప్పాలా? ఇది కదా మనం అడగాలి. ఇదే మీడియా దీని గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఎందుకు మాట్లాడుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఉండద్దని చెప్పట్లేదండి. మీరు మళ్ళీ దీన్ని డిఫరెంట్గా లింక్ చేసి ముళ్ళేసేది అలాగా. మనం ఎవడం పర్ఫెక్ట్ కాదు, అందరూ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం మనం. ఒక వ్యక్తి ఒక 20 పనులు చేసినప్పుడు ఒక పని తప్పు చేస్తే అంతే వాడు వెధవ, 19 చేసినవి పోతాయి. సొసైటీ అంతే, అలాగే ఉంది, మనం ఏం చేయలేం. అది అంటే ఆయన మాట్లాడిన తప్పేనండి, కానీ దీని మీద ఇలాగ రచ్చ జరుగుతుంది కదా. టీచర్స్ని క్వాలిటీ ఎన్ష్యూర్ చేయట్లేదు, ప్రిన్సిపాల్కి ఎక్స్ట్రా వర్క్ లోడ్ ఇచ్చారు చెప్పలేకపోతున్నాడు, పబ్లిక్ ఎగ్జామ్లో సరిగా ఉండట్లేదు, లేదా కాపీలు కొడుతున్నారు, కనీసం 6వ తరగతి లెక్కలు కూడా 10వ తరగతి చేయలేకపోతున్నాడు, 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా మరి గవర్నమెంట్ కాలేజీలకే వెళ్తున్నారే, వీళ్ళకి ఎక్కడ మంచి కాలేజీల్లో సీట్లు రావట్లేదు కదా, వీళ్ళందరినీ పనోళ్ళ కింద కూలోళ్ళ కింద బానిసల కింద గవర్నమెంట్ స్కూల్స్ చేయడంలో కొంత ఉందా అని అడిగితే, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడంలో జరుగుతుందా అని అడిగితే, జరుగుతుందో లేదో నేను చెప్పక్కర్లేదు, మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. ఇది కదా మనం అడగాలి. సార్ 10th క్లాస్ ఎంతమంది బయటకు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి? మీరు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు, ఇవ్వాలి. ఎందుకంటే పాపం వాళ్ళు రోజు గడిస్తే కానీ గడవలేరు, కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు భోజనం పెట్టలేరు, పోషకాహారం పెట్టలేరు, పుస్తకాలు కొనలేరు. అది అందరూ ఒప్పుకుంటారండి. ఇది గవర్నమెంట్ ఉన్నదా దాని గురించి? దెర్ ఇస్ నో సెకండ్ థాట్, దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. కానీ ఎంతమంది జీవితాల్ని మనం బాగు చేసాం గత 7-8 ఏళ్లలో? నేను చదివాను గవర్నమెంట్ స్కూల్లో 20 ఏళ్ల క్రితం. సతీష్ గారు చదివారు, గొప్పోడు అయ్యాడు, జేపీ గారు చదివారు, జేడి లక్ష్మీనారాయణ గారు చదివారు, లేకపోతే గరికపాటి ఆయన చదివారు, లేకపోతేనేమో ఇంకొక ఆయన చదివారు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు చదివారు, లేకపోతే ఇంకొక ఆయన చదివారు అని చెప్తున్నారు కదా. ప్రైవేట్ ఎడ్యుకేషన్ రానప్పుడు అది గత 8 ఏళ్లలో 6 ఏళ్లలో 10 ఏళ్లలో లెక్కలు తీస్తే ఒక్కడున్నాడంటే జీవితంలో మైపోతున్న మాట్లాడిన 1%. ఇప్పుడంటే ఒక 1% ఆఫ్ ది స్టూడెంట్స్ ఉంటాయి. ఎందుకు లేరు? అప్పుడున్నారు పక్కన పెట్టండి, ఇప్పుడు ఎందుకు లేరు మరి? అంటే ఇప్పుడు ఫెసిలిటీస్ పెంచాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాము, పథకాలు పెంచాము, అప్పుడు ఇంకేమీ లేవు. ఏమీ లేకుండానే గొప్ప వ్యక్తులందరూ బయటకు వచ్చారే చదువుకుని మాలాగా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఇచ్చావు కదా, మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అన్న పదాన్ని ఎందుకు అడగట్లేదు మనం? మరి ఇది లోపం ఎక్కడుంది? దీన్ని కదా డీప్గా మీరు అనాలిసిస్ చేయాలి. ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు గవర్నమెంట్ స్కూల్స్లోను, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోను, లేదా ఎంసెట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎంసెట్ ఇంజనీరింగ్ కాలేజీలోను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా అక్కడ చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తేడా వస్తే దానికి ధర్నాలు చేస్తారే, దాని గురించి జనాలు అందరూ రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు కదా. మన పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్ళి చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పటికీ ఇంక అక్కడే ఉండిపోవాలా? వాళ్ళని పైకి తీసుకెళ్ళొద్దా? వెళ్ళాను అని మీరు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టు కదా. లెక్కలు తీయండి బయటికి, లాస్ట్ 6-7 ఇయర్స్లో తీయండి. 20 ఏళ్ల క్రితం వద్దు, ఇప్పుడు తీయండి. ఇప్పుడు కదా తీయాలి. టీచర్స్ నాన్ అకాడమిక్ లోడ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదా? ఫ్రీడమ్ సరిగా ఇవ్వాలి కదా టీచర్స్ని. ఒక పిల్లోడిని ఏమైనా గట్టిగా మాట్లాడితే పాస్ చేయండి, మార్కులు చేసి పాస్ చేయండి అని చెప్తున్నారు కదా. పబ్లిక్ ఎగ్జామ్ ఎందుకు తీసేశారు మీరు? భయపడే కదా. ఓన్లీ ఎన్రోల్మెంట్ రేషియో చూపించుకోవడానికా? స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి భోజనం పెట్టి ఎన్రోల్మెంట్ చూపించుకోవడానికి పిల్లలందరినీ వాడుతున్నామా మనం?
డిగ్రీ దాకా ఎలాగ చదివిస్తామా మనం? కనీసం చదువు మానేస్తే చైనాలో ఉన్నట్టుగా లేకపోతే వేరే కంట్రీలో ఉన్నట్టుగా వేరే పని చేసిన బతుకుతా, వేరే పనికి కూడా పనికి రాకుండా చేస్తున్నాం కదా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10th క్లాస్ బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య 5 లక్షలు ఉంది, 4.5 లక్షలే. అందులో 2 లక్షల మంది ఫెయిల్ అయిపోతున్నారే. గవర్నమెంట్ స్కూల్లో 3 లక్షల మంది చదువుతున్నారే. తెలంగాణలో 2.5 లక్షల మంది చదువుతున్నారే. ఇందులో ఎంతమంది జూనియర్ కాలేజీ మంచి కాలేజీకి వెళ్ళారు, తర్వాత ఎంతమందికి సీట్లు వచ్చినట్టే 1% కూడా లేదు. మనీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతారే. ఒక్కొక్క స్టూడెంట్ మీద ₹1,00,000, ₹1,10,000 చొప్పున 15 సంవత్సరాలు ఒక్కొక్క విద్యార్థి మీద ₹20 లక్షల గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది. ఇది ట్యాక్సిబుల్ ఇన్కమే కదా. మరి ఎంతకన్నా ఖర్చు పెట్టుడు అవుట్కమ్ ఏది? అవుట్కమ్స్ తీయంటే డిగ్రీ ఎంతమంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి బయటకు వచ్చారు, వాళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమందికి క్వాలిటీ ఉన్న కాలేజీలోకి వెళ్ళారు, ఎంతమంది క్వాలిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లో సీట్ వచ్చినాయి వాళ్ళకి, వాళ్ళ జీవితాలు ఎంతమందిని మనం బాగు చేయగలిగాం లెక్కలు తీయండి, నెంబర్స్ తీయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని నేను చెప్తానండి, కాదని నేను చెప్పట్లా. మేము చదువుకున్న చోట టాయిలెట్లు లేవు, వాష్రూమ్లు లేవు, గోడలు లేవు, పెయింట్లు లేవు, బంచ్లు లేవు, చెట్ల కింద కూర్చొని చదువుకున్నాం. అంటే అలాగని ఇప్పుడు నేను చదువుకోమని చెప్పట్లేదండి. దయచేసి పాయింట్ని మీరు థిన్ లైన్ డిఫరెన్స్ ఉంది మాలాంటి వాడు మాట్లాడినప్పుడు, ఆ థిన్ లైన్ డిఫరెన్స్ పట్టుకోవడానికి ట్రై చేయండి. ఏదో ఇప్పుడు యూట్యూబ్లో ఏ షార్ట్లు లాంటి చిన్న చిన్న ముక్కలు ఏదైనా అలాంటి ఏదైనా చూసినప్పుడు వేరే రకంగా మీకు మీనింగ్ అర్థం అవ్వచ్చు. మేబీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదురా ఇవ్వండి. ఓన్లీ మీరు తిండి పెడితేనో లేకపోతేనేమో బానిసల్లా కూర్చోబెడితేనో, ఎన్రోల్మెంట్ పెంచుకుంటేనో, ఫ్రీగా పుస్తకాలు ఇస్తేనో, ఫ్రీగా బడికి పంపిస్తేనో వీళ్ళ జీవితాలు బాగుపడతాయి అన్న మాట వాస్తవమైతే ఇంతకు 20 ఏళ్ళ నుంచి ఇలా ఉంది మన దేశం. ఇలా ఉండదు కదా. ఏ గవర్నమెంట్ స్కూల్లో ఎవడంటే చదివించింది? గవర్నమెంట్ స్కూల్లో చదివాం గొప్పగా చెప్పుకుంటే తల్లిదండ్రులు నాలాంటి వాళ్ళు ఎవడైతే ఉన్నాడో ఆడెవడన్నా పిల్లవాడిని మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి జాయిన్ చేశాడా? లేదు కదా. ఎందుకు? ఉంటే జాయిన్ చేస్తారు కదా. క్వాలిటీ గురించి క్వశ్చన్ చేయాలి. ప్రాబబుల్లీ గరికపాటి గారికి ఈ పట్ల డైమెన్షన్ పాయింట్ అవుట్ చేయడం రాలేదేమో, లేదా ఆయన ఉద్దేశం లోపల అది ఉండి అది మాట్లాడాడో తెలియదు కానీ నాకు అయినా చదువు అనేది నేర్పించడంలో రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. గవర్నమెంట్కి అకౌంటబిలిటీ ఉండాలి, టీచర్స్ కూడా అకౌంటబిలిటీ ఉండాలి. నేనేమి టీచర్స్ని సపోర్ట్ చేస్తానని చెప్పి దయచేసి అలా అనుకోవద్దు. వాళ్ళకు నిర్దేశమైనటువంటి టార్గెట్స్ ఇచ్చి నాన్ అకాడమిక్ లోడ్ తీసేసి టార్గెట్ ఇచ్చి పబ్లిక్ ఎగ్జామ్ పెట్టి ఫెయిల్ అయితే మన అదే క్లాస్లో పెట్టండి. వేరేది అదే క్లాసులో పెట్టినట్లయితే వాడు నాలెడ్జ్ వస్తుంది. లెక్కలు గుణింతాలు బాగారాలు రాని 10వ తరగతి దాకా మీరు ప్రమోట్ చేసుకుంటే గవర్నమెంట్ ప్రెజర్ చేసి ఎన్రోల్మెంట్ రేషియో పెరగాలి, అయితే మా రాష్ట్రం గొప్పగా ఉందో లిటరసీలో చెప్పుకోవడానికి ముందుకు తీసుకొచ్చి 10వ తరగతిలో ఎందుకు పనికి రాకుండా పాస్ చేయడం, లేకపోతేనేమో కాపీలు కొట్టి పాస్ చేయించి స్కూల్ ఫస్ట్ రావాలని చెప్పి మళ్ళీ 11th క్లాస్ 12th క్లాస్లో పనికి రాకుండా ఎంతమంది అండి. ఒకప్పుడంటే నేను శ్రీశైలంలో చదువుకున్నాను, లేకపోతేనేమో ఏపీఆర్జీసీలో చదువుకున్నాను, లేకపోతేనేమో గురుకుల్లో చదువుకున్నాను, లేకపోతేనేమో అంటారు. ఎక్కడండి ఇవన్నీ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి ఇవన్నీ? పాత రోజులు నేను ఎన్ని రోజులు చెప్పుకుంటాం మనం? ప్రవీణ్ గారు చెప్పినా నేను చదువుకున్నాను గొప్ప అయ్యానని ఆయనే చెప్తాడు, లేకపోతే ఇంకొక ఆయన వచ్చి ఇంకొక వాళ్ళు చెప్తాడు, లేకపోతే సీఎం చెప్తాడు, మినిస్టర్ చెప్తారు. ఇప్పుడు చెప్పండి, లాస్ట్ 6 ఏళ్ళ నెంబర్లు తీయండి బయటికి, నెంబర్లు తీయండి బయటికి తీయండి. అసలు షెల్టర్ ఇచ్చి కూర్చోబెట్టి చదువు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మీరు భోజనం పెట్టాలి, ఇంకోటి పెట్టో బయటకు వదలటం వల్ల ఏంటి పర్పస్ ఏంటది? అంటే చైనా ఉంది, చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు గూగుల్కి వెళ్ళి చూడండి. మధ్యాహ్న భోజన పథకం అక్కడ కూడా ఉంటుంది. చాలా హై క్వాలిటీ ఫుడ్ పెడతారండి. క్వాలిటీ ఫుడ్ పెట్టట్లేదు, చాలా హై క్వాలిటీ ఫుడ్ పెడతారు. సరే, ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ గురించి నాకు తెలియదు, నేను దాని గురించి డీప్గా నేను కామెంట్ చేయదలుచుకోవడం పక్కన పెట్టండి. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వగలిగాడు చైనా వాడు మధ్యాహ్న భోజన పథకం పెట్టాడు కదా, పెట్టి భోజనం పెడుతున్నాడు, ఫ్రీగా పెడుతున్నాడు కదా. మరి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వ నువ్వు? అక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రతి స్కూల్లోనూ మదర్ ఫాదర్ కూడా ఉద్యోగం చేస్తే కంట్రీ ఎకానమీ పెరుగుద్ది. కంట్రీ ఎకానమీ పెరిగితే దేశం ముందుకెళ్తుంది. కాబట్టి మొగుడు పిల్లలు ఇద్దరు కూడా జాబులు చెయ్యండిరా, మీ పిల్లలు మేము సంరక్షిస్తాం, మా గవర్నమెంట్ స్కూల్కి పంపించండి, మీ పిల్లలకి మధ్యాహ్నం పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అవసరమైతే స్నాక్స్ పెట్టి ఇంటికి పంపిస్తాం, మీకు ఎలాంటి బర్డెన్ లేకుండా ఉంటుంది, మీరు దేశ ప్రగతికి ఉపయోగపడండి అన్న కాన్సెప్ట్తో వచ్చింది అది పథకం. ఓకే, ఇక్కడ మనకు పూర్ పీపుల్ ఉన్నారు అంటే ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు, పూర్ పీపుల్కు, బిలో పవర్టీ లైన్లకి ఒక షెల్టర్ కింద మన గవర్నమెంట్ స్కూల్స్ చూస్తున్నావా? అది తప్పు అనుకున్నట్లయితే నెంబర్స్ చెప్పండి. ఎందుకు మీరు పబ్లిక్ ఎగ్జామ్ తీసేస్తారు? ఇవి కదా అడగాలి. ఎవడంటే అడుగుతున్నాడు, నాకు అర్థం కాదు. సరే, ఆయన మాట అన్నాడు, తప్పు రేటే పక్కన పెట్టండి. ఆయన పట్టుకుని 100 వీడియోలు ట్రోల్ చేశారు. ఆయన ఎవరో కూడా నాకు అంటే పర్సనల్గా నాకు పరిచయం లేదండి, దయచేసి. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే అంటే నేను దీనికి సంబంధించిన పర్సన్ నేను కాకపోయినప్పటికీ ఎవరైనా ఒక 10 పనులు చేసినప్పుడు 1 or 2 మాటలు ఏదైనా కొంచెం అటు ఇటు అయితే ఎప్పుడు అవకాశం దొరుకుతుందని వాళ్ళని మనం ట్రోల్ చేసేస్తే ఓకే, మాట జారేడు అని ఉండొచ్చు. రేపు నేనేదో మాట జారుతాను నన్ను అంటారు, అదేదో చిన్న తప్పు చేస్తాను నేను,
ఎక్కడో బీర్ బాటిల్ వేసి మనతో అయితే కనపడ్డాను. ఇంకా సతీష్ గారు ఎదవ ఇప్పుడు దా చేసినవి వేస్ట్ 25 నుంచి. ఇది కాదండి. ఇప్పుడు మనకి కోపం ఉన్నప్పుడు అవకాశం ఎప్పుడు దొరికితే అప్పుడు బురదేసేద్దాం. సతీష్ గారి మీద కోపం ఉంది, కానీ మీకు బురదేయడానికి అవకాశం దొరకట్లేదు, వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు దొరికింది ఏదో అన్నాడు ఆయన, వేసేయండి. ఈ సిస్టమ్ తప్పండి. మనకు క్వశ్చన్ చేయవలసింది గరికపాటి గారినో సతీష్ గారినో కాదు, క్వశ్చన్ చేయవలసింది గవర్నమెంట్ని. ఎందుకంటే గవర్నమెంట్ ఈజ్ ద ప్యూర్ రెస్పాన్సిబుల్. ప్రతి విద్యార్థికి క్వాలిటీ భోజనం పెట్టాలి, మంచి బలవర్ధకమైనటువంటి భోజనం పెట్టాలి, అంతే బలంగా చదువు ఇవ్వాలి. నువ్వు చదువు ఇవ్వకపోతే దేనికి పనికి రాకుండా, ఎలాంటి స్కిల్ నేర్పకుండా, కనీసం వర్క్షాప్లోనో లేకపోతే ఇంకో కూలి పనో లేకపోతే ఇంకొక వర్క్షాప్లోనో ఇంకో పనో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకో ప్రొడక్షన్ యూనిట్స్కి వెళ్ళకుండా కూర్చోబెట్టి ఓన్లీ భోజనం పెట్టి చదువు పెట్టకపోతే వాళ్ళ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారో కనీసం ఊహకు అందుతుందా మీకు? ఇప్పుడు జరుగుతున్న సొసైటీలో అదే కదా. 10th దాకా మీరు క్వాలిటీ ఇవ్వరు, 11th 12thలోనే ఇవ్వరు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలోనే క్వాలిటీ ఇవ్వరు, ఎంసెట్ కాలేజీలోనే క్వాలిటీ ఇవ్వరు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, భోజనం పెడతాం, బట్టలు పెడతాం, పెయింట్ వేస్తామని చెప్తున్నారు. మీరు ఒక్కొక్క మనిషి మీద 1,20,000 ఖర్చు పెడతామని చెప్తున్నారు. ఎవరికైతే అది ఎవరికి ఉపయోగం? ఇది నాకు అర్థం కాదు. కాలేజీల ఎడ్యుకేషన్కి సంబంధించి కాలేజీ మీద ఎవరికి అవగాహన ఉండదు, క్వాలిటీ మీద ఎవరికి అవగాహన ఉండదు, అవుట్పుట్స్ అంటే ఏంటో తెలియదు. క్వాలిటీ అంటే అసలు పదవే లేదు ఎవరికనే. ఒక కూరలో బల్లి పడింది, మొత్తం రాష్ట్రం అంతా 100 వీడియోలు చేస్తారు చెత్త మీడియా వాళ్ళు. 10th క్లాస్ 6వ తరగతి లెక్కలు రావట్లేదని వీడియో చేయండి. మరి ఎంసెట్ కాలేజీ దేనికి పనికిరంటే గాలికి తిరుగుతున్నారు అని చెప్పి చేయండి వీడియోలు. కాలేజీలో 100 మందికి ఒకటి కూడా ఉద్యోగం రాలేదు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఎత్తుందని వీడియో చేయలేదా? దమ్ముంటేనే అది కదా చెయ్యాలి. ఇప్పుడు వీడియో చేశాను, 20 మాటలు ఉన్నాయి, ఇందులో ఒక మాట నచ్చకపోతే ట్రోల్ చేసేస్తారా? నాకు అర్థం కాదు. మొత్తం అన్ని ఛానల్స్ పడిపోతున్నాయి. ఆయన అన్నమాట తప్పై ఉండొచ్చండి, ఆయన ఫ్లోలో చెప్పాడు. బట్ ఆయన ఏంటి టీచర్స్ లోడ్ అంటే కంటెస్ట్ వేరే, ప్రాబులీ ఆయన కన్వే చేయడం రాలేకపోయి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. నాకు తెలియదండి ఆయన ఎవరో కూడా. నాకేమి అలా పక్షపాతాలు ఇంకోటి కాదండి. జనరల్గా అలాంటి ఆస్పెక్ట్స్లో ఎప్పుడు మాట్లాడడం కూడా నాకు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు అన్నారు కదా, సరే పిల్లలకు పాపం చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలా లో లెవెల్ పీపుల్ పాపం గవర్నమెంట్ స్కూల్స్ కాదు. అసలు లో లెవెల్ పీపుల్ గవర్నమెంట్ స్కూల్ ఏంటండి? అసలు కర్మ కాకపోతేని ఏ దేశంలో ఉంది అలాగా? ఫిన్లాండ్లో ఉందా, నెదర్లాండ్లో ఉందా, లేకపోతే యూఎస్లో ఉందా, లేకపోతే చైనాలో ఉందా? ఎక్కడ ఉందండి? లో లెవెల్కి, బిలో పవర్టీ లెవెల్కి, బడుగు లేని వాళ్ళకి, లేదా బిలో పవర్టీ డబ్బులు లేని వాళ్ళకి, జీతాలు లేని వాళ్ళకి, చిన్న ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలన్న సిస్టమ్ ప్రపంచంలో ఏ దేశంలో ఉందంటే మన భారతదేశంలో తప్ప. దీనికి కదా మనం సిగ్గుపడాలి. నీ పిల్లడు నా పిల్లడు ఎందుకు వెళ్ళడా? ఆ స్టేజ్కి కదా తీసుకురావాలి స్కూల్స్ని మనం. అది కదా ఆలోచించాలి జనాలు, మీడియా సంస్థలో. కర్మ ఇది. జనాల్లో మారదండి. జనాలకు బ్రెయిన్ ఉండదు, పేరెంట్స్కి బ్రెయిన్ ఉండదని ఎప్పుడు చెప్తాను కదా. మీకు బ్రెయిన్, జనాలకు బ్రెయిన్ ఉంటే ఈ కర్మ ఎందుకు మనకే? కొద్ది గొప్ప సొసైటీని చైతన్యం చేసి వాళ్ళు బతకనే ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే
ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.